అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆచళ్ల ఉమామహేష్ గారు రచించిన భువికోరని భ్రమణం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పిన్ని, రేపు మా మనవడికి భోగిపిల్ల పోస్తున్నాం. నువ్వొచ్చి వాణ్ణి ఆశీర్వదించాలి. ఉంటాను. ఇంకా చాలా మందిని పిలవాలి. వదినా, రేపొద్దున విఘ్నేశ్వరుడికి బియ్యం కట్టడం, పెళ్లిరాట వేయడం. నువ్వు 8 కల్లా రావాలి. టిఫిన్లు అక్కడే. మా అన్నయ్యకి కూడా. నువ్వేమీ వంటలు పెట్టుకోకు. పెద్దక్క, అసలే నువ్వు చాలా బిజీ. మర్చిపోతావని మళ్ళీ చెప్తున్నా. రేపు నా కూతురికి గాజులు. నువ్వెక్కడెక్కడికి వెళ్ళినా దాని మీద 4 అక్షంతలు చల్లి వెళ్ళు. అన్నట్టు మీ మరిదికి ఈరోజే పత్యం. మా వదిన్నడికి మాగాయి తీసుకురా అని ఒకటే గొడవ. కొంచెం కప్పులో ఇస్తావా? నేనిచ్చేదేమిటే, వెళ్ళి వంటింట్లో జాడీలో ఉంటుంది, తీసుకో అంది వసుధ అరుగు మీద కూర్చొని అప్పుడే కోసిన సన్నజాజులు దండగుచ్చుతూ. ఇదంతా అక్కడే వాలుకుర్చీలో కూర్చున్న విశ్వనాథం సిగరెట్ కాలుస్తూ గమనిస్తున్నాడు. అప్పటికి అతను తాగిన 3 ఖాళీ కాఫీ గ్లాసులు ఒకదాని మీద ఒకటి పేర్చి ఉన్నాయి. అదృష్టమంటే మా బావదే, విలాసపురుషుడు అంటూ కాఫీ గ్లాసులు తీసుకుని వంటింట్లోకి వెళ్ళింది సత్య మాగాయి తీసుకోవడానికి. వసుధ పుట్టినరోజు జరుపుకునే అలవాటుంటే కేకు మీద 69 క్యాండిల్స్ పెట్టుకోవాల్సిన వయసు. ఆ అలవాటు లేకపోవడం, ఎప్పుడూ కనీసం దగ్గిన దాఖలా కూడా లేకపోవడంతో ఆమె వయసు ఆమెతో పాటు ఎవరికీ గుర్తులేదు. పచ్చని ఛాయ, వెండి మబ్బుని ఉండ చుట్టినట్టుగా వేసుకున్న ముడి, అందులో ఒకే ఒక్క పువ్వు, ఆధునికత అంటుకొని కుంకుమబొట్టు, మెళ్ళో సన్నని పుస్తల తాడు, చేతికి మట్టిగాజులు, కాళ్లకి ఎప్పుడు ఎవరొకరు పసుపు రాస్తూనే ఉండే పెద్ద ముత్తైదువ. ఆ వీధిలో ఇంచుమించు అందరూ దగ్గర బంధువులే. వసుధంటే అందరికీ అమ్మ కంటే ఎక్కువ. ఆవిడ పెట్టిన ఆవకాయి 60 ఊర్లు చేరుతుంది. పూటకి 10 విస్తర్లైనా లేవకపోతే ఆవిడికి వంట చేసినట్టే ఉండదు. వెరసి సింహం లేని పార్వతీదేవిలా, స్వర్ణం లేని లక్ష్మీదేవిలా ఉంటుంది. ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉంటుందంటే కారణం కష్టాల్లేవని కాదు, అవి పట్టించుకునే ఖాళీ ఆమెకి లేదని. 2 ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేసి 2 మగపిల్లలకి చదువులు చెప్పించడం ఓ యుద్ధమైతే, ఆ విజయంలో గుమస్తా విశ్వనాథానికి రాజు పాత్ర, ఆమెది మంత్రి పాత్ర. 56 ఏళ్ల కాపురంలో ఆమె కళ్ళెప్పుడు ఎరుపెక్కలేదంటే ఆమెకి కోపం రాలేదని కాదు, ప్రదర్శించలేదని. చుట్టుపక్కల 3 వీధుల్లో ఆమెకెంత పేరంటే ప్రతిరోజు ఏదో ఒక పేరంటంలో పూజో నోమో పేరు చెప్పి ఆమె పాదాలు 365 రోజులు పసుపుతోనే ఉంటాయి. మధ్యాహ్నం పీట పట్టుకొని అప్పడాలొత్తడానికి వెళ్లడం మొదలు, ఎవరింట్లో శుభకార్యమైనా గాడిపోయి ఆమె చేత్తోని వెలిగించడం వరకు సాయమంటే ముందు గుర్తొచ్చేది వసుధే. 4 పిల్లల్లో కూతుర్లిద్దరూ చెన్నై, ఖరగ్పూర్లో ఉంటే ఓ కొడుకు వైజాగ్లో, మరో కొడుకు దగ్గరలోనే మరో పల్లెటూరులో ఉంటున్నారు. భార్యాభర్త తాము స్వయంగా ఇటుకలు మోసి కట్టుకున్న ఆ ఇంట్లోనే ఉంటున్నారు. అది 5 గదుల పెంకుటిల్లు. చుట్టూ గదులు, ఓ వంటగది, మధ్యలో నడవ, అందులో అందమైన తులసికోట, ఇంటి ముందు పెద్ద అరుగు, గేటు కానుకొని మామిడి చెట్టు, ఇంటి వెనక విశాలమైన పెరడు, పెరట్లో పెద్దగా వాడుకలో లేని నుయ్యి, 4 కొబ్బరి చెట్లు, ఓ రామాఫలం చెట్టు, ఒక ఆవు లేగదూడ. ఇది ఇంటి టోపోగ్రఫీ. ఆ రోజు రాత్రి విశ్వనాథం భోంచేసి బెడ్రూంలో సిగరెట్ కాలుస్తూ పేపర్లో కొంత చదవగా మిగిలిపోయిన భాగం చదువుతూ ఉండగా వంటిల్లు సర్ది చీరకొంగుతో చేతులు తుడుచుకుంటూ గదిలోకొచ్చింది వసుధ. ఆమెను చూసి విశ్వనాథం సగం కాలిన సిగరెట్ ఆర్పేసి కిటికీలోంచి బయటకు విసిరేసి, ఏమిటి, మంత్రిగారు చాలా బిజీ అనుకుంటాను అన్నారు నవ్వుతూ. రాజుగారికి అసూయగా ఉందా అంది వసుధ కూడా నవ్వుతూ. తన మంత్రి పనివంతుడైతే రాజుకెందుకు ఈర్ష్య అన్నాడు విశ్వనాథం నవ్వుతూనే. పేపర్ పక్కన పెట్టి, వసు, రోజుకి 20 సిగరెట్లు తగలేస్తూ ఆ బూడిదంతా నువ్వు తుడిచిన నేల మీద పోస్తూ నీ చేత 10 కాఫీల కప్పులు కడిగిస్తూ ఇలా 1/2 శతాబ్దం నిన్ను ఇబ్బంది పెడుతున్నాను. నిజం చెప్పు, నీకు నా మీద కోపంగా ఉండదా అన్నాడు కొంచెం గిల్టీగా. దానికి వసుధ కళ్ళజోడు తీసి పక్కన టేబుల్ మీద పెడుతూ, వక్కపొడి కూడా వేసుకుని భర్త కంటే ఒక్క పూట కూడా కంటనీరు రాకుండా చూసుకునే భర్తే మా ఆడవాళ్ళకి గొప్పండి. ప్రతి విషయంలో నా సలహా అడగటమే నాకు పెద్ద గౌరవం. 4 పిల్లలు, వీధంతా చుట్టాలు, ఇన్నేళ్లలో ఏ క్షణం నాకు ఒంటరితనము దిగులు అనిపించకుండా రోజూ పండగలాంటి వాతావరణం.
ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతే వీధి నిండా జనం. ఇంతకంటే ఇంకేం కావాలి మనిషి జన్మకి? ఇక మీ సిగరెట్ అంటారా? అది కాల్చటం మంచిది కాదని మీకు తెలుసు. అయినా మానలేకపోతున్నారంటే బీపీ షుగర్లా దాన్ని కూడా ఒక వ్యాధి అనుకోవాలి కాని వ్యసనం అనుకోకూడదు. అయినా దాని గురించి కాపురానికొచ్చిన కొత్తలో ఆలోచించాలి కాని ఇప్పుడు కాదు అంది నవ్వుతూ. కానీ వసుధ, ఓ సాధారణ గుమస్తాగా ఉన్న నన్ను ఈ ఇంటికి రాజుని చేసిన మంత్రివి నువ్వు. నా జీతం నా సిగరెట్లకు టీలకి సరిపోయినా పెరట్లో 4 గేదెల్ని మేపి వీధిలో 4 ఇళ్లకి పాలుపోసి 4 పిల్లల్ని పెంచుకొచ్చావు. నీకు ఓ జత గాజులు కాదు కదా, కనీసం ఓ ముక్కుపొడికైనా చేయించలేకపోయాను. పైగా ఇల్లు కట్టేటప్పుడు నీ పుట్టింటి నుంచి తెచ్చిన బంగారం మొత్తం అమ్మేసి మెళ్ళో పసుపు తాడుతో గడిపావు. నా పాపాల్ని దేవుడు క్షమిస్తాడంటావా అన్నాడు విశ్వం సిన్సియర్గా. ఖచ్చితంగా క్షమించడు. నేను పొద్దున్నే 4ంటికి లేవాలి. రేపంతా చాలా హడావిడి. ఇప్పుడు మీరు నన్ను పడుకోనియకపోతే దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా క్షమించడు. ఇంకేం ఆలోచించకుండా హాయిగా పడుకొని నన్ను కూడా పడుకోనివ్వండి అంటూ నవ్వేసి లైట్ ఆఫ్ చేసి పడుకుంది వసుధ. తెల్లవారు 4 గంటలకు లేచి తలస్నానం చేసి 5 గంటలకి పొగలు కక్కే ఫిల్టర్ కాఫీ పట్టుకుని బెడ్రూంలో లైటేసి, ఏమండి, ఇదిగో కాఫీ తాగి పళ్ళు తోమి వీధి చివరి భోగిమంట దగ్గరికి వెళ్ళిరండి అంటూ విశ్వాన్ని ముట్టుకోకుండా లేపింది. విశ్వం లేవలేదు. మిమ్మల్నే, నేను స్నానం చేశాను. మిమ్మల్ని పక్కబట్టల్ని ముట్టుకోను. కాఫీ ఇక్కడ పెడతాను, లేచి తాగండి అంటూ కాఫీ గ్లాస్ పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి తిరిగి వెళ్లబోతూ ఎందుకో విశ్వనాథం మొహంలోకి చూసింది. విశ్వనాథం నిద్రపోతున్నట్టు లేడు. అనుమానం వచ్చి నుదుటి మీద చెయ్యి వేసి చూసింది. చల్లగా ఉంది. పండక్కి ట్రైన్లో రావాల్సిన కూతుళ్ళిద్దరూ ఫ్లైట్లు మారి వచ్చారు. రావటానికి వీలు పడదన్న కొడుకులిద్దరూ వెంటనే వచ్చారు. మొత్తం 3 వీధుల జనము వచ్చారు. వసుధ దుఃఖం ఏడిస్తే తగ్గేది కాదు. అందుకే ఆమె ఏడవటం లేదు. ఎవరెవరో వచ్చి ఆమె పక్కనే కూర్చుని ఏడుస్తున్నారు. ఆమె మాత్రం ఏమీ మాట్లాడకుండానే పిల్లలకి ఏమేం చెయ్యాలో ఎలా చెయ్యాలో సైగలతో చెబుతోంది. 56 ఏళ్లు కాపురం చేసిన భర్త పోయినప్పుడు ఆమె ఏడవలేదు. ఆడపిల్లలొచ్చి ఆమెను పట్టుకుని ఏడ్చినప్పుడు, కొడుకులు ఏం చేయాలో తోచక బేలగా చూస్తున్నప్పుడు, ముత్తైదువులొచ్చి గాజులు తీసేసి బొట్టు చెరిపేసినప్పుడు, స్నానం చేస్తుంటే కాళ్ళ నుండి పసుపు నీళ్లు ఆగకుండా కారుతున్నప్పుడు కూడా ఆమె ఏడవలేదు. కాని ఆచారమో అనాచారమో తెల్లచీర కట్టి ఓ గదిలో మూల చాపేసి కూర్చోపెట్టి పిల్లలందరినీ నోట్లో జీలకర్ర వేసుకుని ఒక్కొక్కరిగా వచ్చి చూడమన్నప్పుడు అప్పుడేడ్చింది వసుధ. గుండె పగిలేలా, గొంతు ఎండేలా. ఆ 11 రోజులు వసుధ పడుకునే ఉంది. పిల్లలకి చేయవలసిన పనులు చెబుతూనే ఉంది. అన్ని కార్యక్రమాలు అయిపోయాయి. విశ్వం ఓ జ్ఞాపకంలా మిగిలిపోయాడు. ఆ రోజు రాత్రి తనకి ఆకలిగా లేదని పడుకుంది వసుధ. పిల్లలందరూ వసారాలో వరుసగా భోజనాలకి కూర్చున్నారు. ముందుగా పెద్ద కూతురు చెప్పింది, ఎల్లుండి మాతో అమ్మని తీసుకెళ్తాను, తను ఇకపై నాతోనే ఉంటుంది అని. దానికి రెండో కూతురు, అదేం కుదరదు, నాకు మాత్రం అమ్మని నాతో ఉంచుకోవాలని ఉండదా అనగానే కొడుకులిద్దరు కూడా మేమంటే మేము తీసుకెళ్తామని పోటీపడ్డారు. ఆ తర్వాత వాళ్ల మధ్య ఆ విషయమై చాలా చర్చ నడిచింది. పెద్ద కూతురికి వంట రాదు. చిన్న కూతురికి అత్తగారు తన ఇంటికి రావటం ఇష్టం ఉండదు. అమ్ముంటే ఆవిడ రాదు. కొడుకిది వైజాగ్లో ప్రైవేట్ ఉద్యోగం, చాలని జీతం. అమ్ముంటే ఆవిడ పెన్షన్ కలిసొస్తుంది. ఇక ఆఖరి కొడుకు కోడలు ఇద్దరూ టీచర్లు. వాళ్ల ఒక్కగానొక కూతుర్ని చూసుకోవటానికి ఓ మనిషి కావాలి. వాళ్లంతా అమ్మని తమతో తీసుకెళ్తామని పట్టుబట్టడానికి వాళ్ళకి అమ్మ మీదున్న ప్రేమే తప్ప ఇవేవీ ప్రధాన కారణాలు కాదు. వరి పండిస్తే ధాన్యంతో పాటు గడ్డిలా, చమురు శుద్ధి చేస్తే పెట్రోల్తో పాటు తారులా, ఇవన్నీ కేవలం బై ప్రొడక్ట్స్ మాత్రమే. ఇలా ఎవరి ఎజెండాలతో వాళ్లు అమ్మ మీద తమ ప్రేమని, అమ్మపై తమకు గల సమాన హక్కులని, మిగతా వాళ్ల ప్రపోజల్స్కి తమ ప్రొటెస్ట్ ని ప్రదర్శించి చివరికి తలా 3 నెలలు ఉంచుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇవేమీ తెలియని వసుధ మనవరాలిని పక్కలో వేసుకుని భర్త జ్ఞాపకాలతో నిద్రపోవడానికి విశ్వ ప్రయత్నం చేసి సాధ్యం కాక ముందు రోజు పరామర్శకొచ్చిన ఫ్యామిలీ డాక్టర్ ఎందుకైనా మంచిదని ఇచ్చిన నిద్ర మాత్రొకటి వేసుకుని పడుకుంది. పిల్లల ఒప్పందం ప్రకారం పెద్ద కూతురుతో వెళ్ళింది వసుధ. ఖరగ్పూర్ రైల్వే క్వార్టర్స్లో ఇల్లు. ఓ ఆదివారం సరదాగా అల్లుడికిష్టమని గారెలు వేసింది. అల్లుడికి నచ్చాయి. అంతే, ఆ రోజు నుండి నెమ్మదిగా వంటిల్లు వసుధకి హ్యాండ్ ఓవర్ చేయబడింది. నిజానికి అల్లుడు మంచివాడే.
మీ అమ్మగారిని ఇబ్బంది పెట్టుకో అని భార్యతో చెబుతూనే ఉంటాడు. కాని కూతురికి తల్లి మీదున్న సహజమైన హక్కు అటువంటిది. తనకి వంట అంతగా రాకపోవడంతో భర్త మీద అమితమైన ప్రేమతోనూ అమ్మ రెసిస్ట్ చేయకపోవడంతోనూ వంట పని పూర్తిగా వసుధకి అప్పచెప్పేసింది. దానికి తోడు ఊరు కాని ఊర్లో ఎవరూ పెద్దగా మాట్లాడేవారు ఉండరు. ఓ రోజు పక్కింట్లో తన వయసావిడే కనబడితే పలకరించి తెలుగులో అడిగింది, మీరు కూడా మీ అమ్మాయి దగ్గరికి వచ్చారా అని. దానికి ఆవిడ ఒరియాలో ఏదో చెప్పింది. ఆవిడ సైగల్ని బట్టి ఆమెది ఈ ఊరేనని, కొడుకు కోడలు సెలవులకు తన దగ్గరకు వచ్చారని అర్థమైంది. 2 నెలలు అయ్యేసరికి ఎందుకో తెలీదు నీరసం ఎక్కువైంది వసుధకి. రైల్వే హాస్పిటల్కి తీసుకెళ్లి టెస్టులు చేస్తే షుగర్ 300 దాటి ఉంది. మొట్టమొదటిసారి వేరుశనక్కాయంతున్న షుగర్ మాత్రం గొంతు దిగలేదు. అలా మిగిలిన నెల గడిపి చెన్నైలో ఉంటున్న రెండో కూతురింటికి బయలుదేరింది. చెన్నైలో ఊరి చివర గాలి వెలుతురు అంతగా లేని ఓ చిన్న అపార్ట్మెంట్. అప్పుడే ఎండవేడి, నీటి కరువు మొదలైంది. మెట్రో వాటర్ తెల్లవారుజామున 4 నుంచి 5 వరకు వస్తుంది. ఆ డ్యూటీ వసుధ తీసుకుంది. రోజంతా పనేమీ ఉండదు. ఇద్దరూ ఉద్యోగాలకి, పిల్లల చదువులకి వెళ్ళిపోతే ఇంట్లో ఒక్కతే ఉండాలి. టీవీ చూడటం అలవాటు లేని వసుధకు రోజు గడపటం కష్టమైపోయింది. పగలు పడుకుంటే రాత్రి నిద్ర పట్టదు. రోజు విడిచి రోజు మాత్రమే స్నానం చేయాలి. ఇలా ఓ 2 నెలలు గడిచింది. భార్యాభర్తల మాటల్లో వసుధకి అర్థమైన విషయం ఏమిటంటే, కూతురి అత్తగారు వద్దామనుకుంటుందట. తను ఉండటం వల్ల మొహమాట పడుతోంది. ఆ విషయం తనతో చెప్పి తనని ఇంకో 2 నెలలు ఉండమని కూతురు బలవంతం చేసింది. విషయం తెలిసిన తర్వాత వసుధకి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు. కూతుర్ని మందలించి అత్తగారికి ఫోన్ చేసి పిలవమని చెప్పి వైజాగ్లో ఉన్న కొడుకు దగ్గరికి బయలుదేరింది. నెల ముందే వచ్చిన మాన్సూన్ని చూసి కేరింతలు కొట్టే చిన్నపిల్లాడిలా హుషారుగా రిసీవ్ చేసుకున్నాడు కొడుకు. కొడుకుది వైజాగ్లో షిప్పింగ్ కంపెనీలో చిన్న ఉద్యోగం. 1 టౌన్లో ఓ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్లో అద్దెకుంటున్నాడు. వెన్న కాస్తే నెయ్యితో పాటు కరకం వచ్చినట్టు తల్లితో పాటు పెన్షన్ కూడా రావటంతో వాళ్లకి ఇంటి పనులతో పాటు ఆర్థికంగా కూడా కొంచెం వెసులుబాటు వచ్చింది. వసుధకి మాత్రం అలవాటు లేని ఆ వాతావరణంలో ఇబ్బందిగానే ఉంది. అలా 3 నెలలు గడిచాక వసుధ వచ్చిన వేళ విశేషమేమో. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం రాసిన గ్రూప్ 4 ఎగ్జామ్ కోర్టు తీర్పుతో బయటపడి కొడుక్కి సడన్ గా కలెక్టర్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. దాంతో అతను కనకమహాలక్ష్మి గుడికెళ్లి చీర పెట్టి తమ్ముడికి ఫోన్ చేశాడు, వచ్చి అమ్మని తీసుకెళ్లమని. ఇక ఆఖరి కొడుకింట్లో చెప్పుకోదగ్గ ఇబ్బందులేవీ లేకపోయినా ఉండటం కష్టమైపోయింది. భార్యాభర్త ఇద్దరు టీచర్లు. పొద్దున్నే వెళ్లి సాయంత్రం వచ్చి రాత్రి వరకు ట్యూషన్లు చెప్పి ఇంత తిని పడుకుంటారు. వసుధతో కనీసం మాట్లాడటానికి కూడా వాళ్ళకి తీరికుండదు. మనవరాలితోనే కాస్త కాలక్షేపం. ఓ నెల గడిచాక నాన్నమ్మ గారం వల్ల సరిగా చదవటం లేదని కూతుర్ని సిటీలో ఓ రెసిడెన్షియల్ టెక్నో స్కూల్లో హాస్టల్లో పడేశారు. అలా ఇంట్లో కూడా వసుధ ఒంటరిదయింది. అతి కష్టం మీద 3 నెలలు గడిపి నెల్లాళ్ళకి సరిపడా షుగర్ మాత్రలు కొనుక్కొని భర్త సంవత్సరికానికి ఏర్పాట్లు చేయడానికి ఊరొచ్చింది వసుధ. సంవత్సరికం ఆ వెంటనే సంక్రాంతి రావటంతో 2 రోజుల ముందే పిల్లలందరూ వచ్చారు. ఏడాది పాటు వసుధ ఊర్లో లేకపోవటంతో 3 వీధులు వాళ్ళు పలకరించడానికి వస్తూనే ఉన్నారు. ఇల్లంతా సందడిగా మారింది. పండగ సంతోషంగానే గడిచింది. మరో 2 రోజుల్లో మళ్లీ పెద్ద కూతురుతో వసుధ ప్రయాణం నిర్ణయించబడింది. నెల్లాళ్లుగా ఏ బెంగా లేకుండా తనింట్లో తాను బిజీగా ఉన్న వసుధకి మళ్లీ బెంగ మొదలైంది. రాత్రిళ్ళు నిద్ర కరువైంది. మర్నాడే ప్రయాణమనగా వచ్చింది వసుధ పిన్ని కూతురు సత్య. తను అదే ఊళ్ళో తెలుగు టీచర్గా చేసి రిటైర్ అయింది. వసుధ కంటే 10 ఏళ్లు చిన్నది. ఇద్దరు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ లాగా ఉండేవారు. ఈ నెల్లాళ్లలో వసుధ నోరు విప్పి ఏదీ చెప్పకపోయినా మాటల్లో సత్యకి మొత్తం విషయం అంతా అర్థమైంది. మళ్లీ ఆ ఊళ్ళోకి వెళ్లటం వసుధకి ఇష్టం లేక, అలా అని రానని పిల్లలకి చెప్పలేక సతమతమవుతోందని గ్రహించింది. లాభం లేదని వసుధ వారిస్తున్నా వెనుకుండా మధ్యాహ్నం భోజనాలైన తర్వాత 4 పిల్లల్ని కూర్చోపెట్టి నెమ్మదిగా చెప్పసాగింది. మీ అమ్మ గురించి మీకు తెలియని లేదా ఇంతవరకు తెలుసుకోవాల్సిన అవసరం లేని విషయాలు కొన్ని చెబుతాను. పెళ్లినాటికి మీ అమ్మ వయసు 13. మీ తాత వీధి అందరిలో స్థితిపరుడు. పిల్ల కళ్ల ముందుంటుందని, మీ నాన్న మంచివాడని, పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా ఉద్యోగం చిన్నదైనా మీ అమ్మనిచ్చారు. అంతవరకు అదే వీధిలో రాజకుమారులా పెరిగిన మీ అమ్మ మీ ఇంటికొచ్చి పసిచేతులతో పేడ పిసికింది. లేత వయసులో బాలింతయింది. పుట్టింటి నుంచి తెచ్చిన నగలన్నీ
మిమ్మల్ని పెంచడానికి మీ బారసాల నుండి కార్యం వరకు చేసిన శుభకార్యాలకి ఒక్కొక్కటి కరిగించింది. మెళ్ళో ప్లాస్టిక్ తాడు, చేతికి మట్టిగాజులతో తిరిగింది. ఇదిగో మొన్న 70 దగ్గర పడ్డాక మొదటిసారి ఓ సన్నని నానుతాడు 2 గాజులు చేయించుకొని ఏడాది తిరగలేదు. ఇప్పుడిలా అయ్యింది. అలా అని మీ అమ్మెప్పుడు అసంతృప్తిగా బతకలేదు. స్టీలు కంచం, రాగి చెంబులాగానే బంగారం కూడా మీ అమ్మ దృష్టిలో ఒక లోహం అంతే. మా బావ అంటే మీ నాన్న చేసేది చిన్న ఉద్యోగమే అయినా నగలు పట్టుచీరలు కొనలేకపోయినా మీ అమ్మని చాలా గౌరవంగా చూసేవాడు. ఒక్కనాడు పల్లెత్తు మాట అన్నది లేదు. పొరుగురులో ఉద్యోగం కావటంతో మీ నాన్న తెల్లవారుజామున పోయి ఈ అర్ధరాత్రికో వచ్చేవాడు. మీ అమ్మ కూడా తెల్లవారు 4ంటికి లేచి గేదెలకి కుడితి కలిపి పాలు పితికి అవి 4 పంపించి మళ్లీ ఇంటిడి చాకరీ చేసి ఈ అర్ధరాత్రో పడుకునేది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మీ అమ్మ ఈ 70 ఏళ్ల వయసులో ఎప్పుడు ఏది ఆశించలేదు, సుఖపడింది లేదు. మీ అమ్మకి మీ నాన్న మీరు తప్ప మరో ప్రపంచం తెలీదు. తోడుగా ఉండే మీ నాన్న లేడు. భూదేవంత సహనం ఉన్న మీ అమ్మ కూడా అలసిపోయింది. భూమి కూడా తనకు తానుగా స్వేచ్ఛగా తిరగాలని తప్ప ఒకరు తిప్పితే తిరగదు. మీ అమ్మని మీరు తిప్పుతున్న విధానం టేబుల్ మీదున్న గ్లోబుని తిప్పుతున్నట్టుగా ఉంది. బలవంతపు భ్రమణాలని ఈ భువి కోరుకోవటం లేదు. మీ అమ్మ కూడా. మీరు స్వార్థంతో ఇదంతా చేస్తున్నారని నేను అనను. తల్లి జ్వరంతో ఉందని పిల్ల పాలకెడవటం మానేస్తుందా? తల్లి మీద మనకున్న హక్కు మనల్ని మరింకేం ఆలోచించనివ్వదు. భూమిని ఎంత తవ్వినా ఎప్పుడూ అడ్డు చెప్పదు. అలానే కన్నతల్లి చేత ఎంత పని చేయించుకున్నా మనకి తప్పనిపించదు. అమ్మకి కష్టం అనిపించదు. అలా అని అమ్మని ఇంకెన్నాళ్ళు కష్టపడతాం? అక్కడ మీరు బాగానే చూస్తూ ఉండొచ్చు. కాని గర్భగుడిలో ఉండే దేవత ఇంటింటికి తిరగకూడదు. మనమే వచ్చి చూసిపోతూ ఉండాలి. అప్పుడప్పుడు ఊరేగింపుకొచ్చినట్టు వస్తే అది వేరే విషయం. అలవాటు లేని ఆ ఊళ్ళో మీ ఇళ్లల్లో స్వేచ్ఛగా తిరగలేక ఆమె సతమతమవుతుంది. మీ అమ్మకి పని కొత్త కాదు, కాని ఒంటరితనం కొత్త. స్వేచ్ఛగా మందలో తిరిగే ఆవుని ఒక రాటికి కట్టేసినట్టుంది అక్కడ మీ అమ్మ పరిస్థితి. మీరెంతసేపు అమ్మ నాతో ఉంటుంది, అమ్మ నా దగ్గరుంటుంది అని పోటీ పడుతున్నారు తప్ప ఒక్కరైనా అమ్మా నీకు ఎక్కడుండటం ఇష్టం అని అడుగుంటే మీ నాన్న పుట్టి పెరిగి నన్ను మంత్రిలా గౌరవించినా మేము కట్టుకున్న ఈ కోటలోనే ఉండటం నాకిష్టం అని చెప్పుండేదేమో. మీరు మంచివాళ్లే, కాని పొద్దున్నే లేచి మీ కంట పడకూడదని, మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఎదురు పడకూడదని, శ్రావణమాసం వస్తే మీ వంటల్లో మీ పూజల్లో సాయపడలేక, అలా అని చూస్తూ ఉండలేక, ఇలా ఏవేవో భయాలు. ఆ టెన్షన్తోనే ఇక్కడుండగా ఎప్పుడూ జ్వరం కూడా ఎరుగని మీ అమ్మ షుగర్ తెచ్చుకుంది. అందుకే చిన్నప్పుడు మీ ముక్కులు చీది మీ మూతులు కడిగిన చనువుతో చెప్తున్నా, మీ అమ్మని ఇక్కడే ఉండనివ్వండి. చూసుకోవడానికి మేమంతా ఉన్నాం. ఎప్పుడైనా ఆ పాటి దగ్గు రొంప వస్తే కొడుకులా పలికే ఆర్ఎంపీ డాక్టర్ ఎలానూ ఉన్నాడు. పైగా అతను మీ అమ్మ ఆవకాయకి పెద్ద ఫ్యాన్. దగ్గరలో ఉన్నవాళ్లు నెలకోసారి రండి, దూరంగా ఉన్నవాళ్లు 6 నెలలకోసారి రండి. అందరూ ఏడాదికోసారి పండక్కి వచ్చి కలవండి. అప్పుడప్పుడు మీ అమ్మని తీసుకెళ్లి ఓ వారం సరదాగా అన్నీ తిప్పి చూపించండి. ఈ రోజుల్లో 2000 పెడితే ఫ్లైట్ టికెట్. వైజాగ్ నుంచి చెన్నైకి ఫ్లైట్లో పంపండి. ఐమాక్స్లో సినిమా చూపించండి. తిరిగి తన ఇంటికి తనని పంపించండి. ఇక్కడ మీ అమ్మను క్షణం తీరిక లేకుండా సంతోషంగా ఆరోగ్యంగా ఉంచే పూచి మాది. అలా సత్య అంటూ ఉండగా సత్య కొడుకు కోడలు అన్నవరం వెళ్తూ వచ్చారు. ఇదిగోనే పెద్దక్క, మాటల్లోనే వచ్చారు నా పిల్లలు. పెళ్లైన తర్వాత మొదటిసారి వాళ్ళ గుడికెళ్తున్నారు. నువ్వు ఎదుర్రా అంది సత్య. నేనెందుకే, తల్లివి, పుణ్యస్త్రీవి, నువ్వెళ్ళు అంది వసుధ ఇబ్బందిగా. పెద్దక్క, నీలాంటి మంచి మనసున తల్లిని మించిన మంచి ఎదురే ఉంటుంది. ఏం పర్లేదురా అంటూ వసుధని చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళింది. కొత్త జంట వసుధ కాళ్ళకి దండం పెట్టి ఆమె ఎదుర్రాగా గుడికి బయలుదేరారు. ఆ మర్నాడు అందరూ వెళ్లిపోయాక మధ్యాహ్నం భోజనాలయ్యాక అప్పడాలు ఒత్తడానికి ఓ 6 ఆడవాళ్లు పీట పిండి అప్పడాల కర్రలు పట్టుకుని వచ్చారు. వసదు కూడా వంటింటి కిటికీ గూట్లోంచి అప్పడాల కర్ర తీస్తూ ఉండగా మందుల స్ట్రిప్పు కింద పడింది. చూస్తే షుగర్ మాత్రలు. తీసి గోడ అవతల విసిరేసింది. ఇక తనకి ఆ షుగర్ మాత్రలతో అవసరం ఏముంది? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.